హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్యాస్ ఛానల్. సో ఈరోజైతే చికెన్ ఫ్రై, ఎప్పుడు అంటే కర్రీ ఫ్రై ఒకే రకం కాకుండా ఈరోజు ఒక స్పెషల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై చూపిస్తాను. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ప్రాసెస్లోకి వచ్చేసి చికెన్ బాగా వాష్ చేసేసుకోవాలి. అండ్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో చికెన్ వేసేయాలి. ఆయిల్ ఏం వేయకుండా చికెన్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు, అల్లం వేసి ఒక 5 to 10 minutes వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా ఉడకబెట్టుకోవాలి. చికెన్ అయితే వాటర్ మొత్తం ఎగిరిపోయినాక ఇంకో వేరే కడాయి తీసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా, నేను వీడియోలో చూపించాను కదా, అవి హోల్ గరం మసాలా వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేయాలి. ఇంకా పసుపు అవి అయితే వేసేసుకొని ఆనియన్స్ బాగా మగ్గినాక ఇంకా దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం చూసావా, ఆ చికెన్ వచ్చేసి దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా దాంట్లో ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే ఒక 1-2 minutes ఉంచేసి తర్వాత కారం, టేస్ట్ తగ్గట్టు మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అండ్ గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 8 minutes అలా ఉంచేసుకొని ఈ గ్యాప్లో మనం పుట్నాలు పొడి వేసుకుందాం, మిక్సీకి వేసుకుందాం. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుట్నాల పొడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పుట్నాల పొడి అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ గరం మసాలా వేసేసుకొని చూసారు కదా, పుట్నాల పొడి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని దాంట్లో చికెన్లోకి అయితే వేసేసుకుందాం. మనకు కావాల్సినంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఒక 2 minutes అలా ఉంచి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొత్తిమీర లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని అలా ఒక 1 minute ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లో తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాల పొడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.